హలో హాయ్ ఫ్రెండ్స్, ప్రస్తుతం అయితే మనం ఖమ్మంలో జుబేదా అలీ గారు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ లో అయితే ఉన్నాం. లోపలికి ఎంటర్ అవ్వగానే మేడం కొంతమందితో సెల్ఫీ దిగుతూ కనిపించింది. వెంటనే మేము కూడా మేడం దగ్గరికి వెళ్లి సెల్ఫీ అడిగాం. చాలా అంటే చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. మేడం చాలా అంటే చాలా బాగా మాట్లాడారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఏం చేస్తారు, మీ ఊరు ఎక్కడ, ఇంత ఎండలో మీరు మా కోసం వచ్చారా, చాలా సంతోషంగా ఉంది అని మాట్లాడారు. మేము అలీ సార్ బాగున్నారా మేడం అని అడిగాము. చాలా బాగున్నారని రిప్లై ఇచ్చారు. మేము మళ్ళీ అలీ సార్ని అడిగినట్టు చెప్పమని అన్నాం. మమతా గారు మిమ్మల్ని అడిగారని సార్కి స్పెషల్ గా చెప్తాలేండి అని సరదాగా మాట్లాడారు. తను జుబేదా మేడం వాళ్ళ తమ్ముడు. తను కూడా మాతో చాలాసేపు చాలా సరదాగా మాట్లాడారు. ఏం మాట్లాడారో మీరే వినండి. 40 కిలోమీటర్స్ నుంచి వచ్చాం సార్. 40 కిలోమీటర్స్ నుంచి వచ్చాం. ఎలా వచ్చారని మరి రిస్కే కదా అది. నేను క్యారీ చేస్తాను. బాగా సంబంధించినంత నేను చూసుకుంటాను. నేను బాగా మేనేజర్. ఆయన ఎప్పుడు రావాలి, ఎవరు కలవాలి, ఏ షూట్ చేయాలి, మొత్తం నాకే ప్రాబ్లం. సో ఆయన టైమింగ్స్ కానీ చూస్తున్నారు కాబట్టి ఎగ్జిబిషన్లో నేను తప్పగా రావాలి. అంత ఫోన్లోనే కాబట్టి మనిషి ఎక్కడున్నా ఫోన్లోనే వర్క్ అవుతుంది. షెడ్యూల్ ఇక మొత్తం A to Z సార్ది ఏంటంటే మొత్తం అక్కడ షెడ్యూల్ బట్టి పనిచేస్తుంది. ఇంకా మనోళ్ళే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఏంటంటే ప్లస్ పాయింట్ అంతా మావాలి. కాబట్టి నా తమ్ముడు భార్య మా దగ్గర కింద ఉన్నాడు, వాళ్ళ అబ్బాయి లాస్ట్ వాళ్ళ మిస్సెస్ అలాగే లాస్ట్ చెల్లెలు వాళ్ళ అమ్మ మా అబ్బాయి అందరు రిలేషన్. మా వాళ్ళు అవుటర్స్ ఎవరు లేరు. ఏదైనా లోకల్లో సపోర్ట్ కోసం మా వాళ్ళు పెట్టుకుంటారు. లోకల్లో నెక్స్ట్ ఎక్కడ ప్లాన్ చేస్తున్నారని తెలిస్తే యూట్యూబ్ చెప్పడం ద్వారా ఇంకొంతమంది తెలుస్తుంది కదా అనేది సార్ ఇన్స్టాలోనే అప్డేట్ చేస్తాం. ఎందుకంటే ప్రజలు అయితే అనౌన్స్మెంట్ అనుకున్నాం కాబట్టి ఎవరికి ఇంకా ముందు లాస్ట్ వచ్చేసి మనకి కట్టలు లేవు అంటారు. ఇంకా 2 మంత్స్గా ఉంటారు. ఇంటికి లేకపోతే ఈ సమ్మర్ కొంచెం రెస్ట్ తీసుకుంటాం. అలాగే వీళ్ళు యూరోప్ వెళ్తున్నారు. వచ్చేసిన తర్వాత మేబీ జూన్ ఉండకపోవచ్చు, జూలై నుంచి వాళ్ళు స్టార్ట్ అవుతుంది. అంటే ఆలీ సార్ వాళ్ళు యూఎస్ వెళ్తున్నారు. పాప అక్కడ ఉంది, పెద్ద పాప అక్కడే ఉంది. మా మేడం రెగ్యులర్గా ఫాలో అవుతారు మేడం, అందుకే అప్డేట్ చెప్తున్నారు. ఈ ఎండలకి హైదరాబాద్లో అయితే మనం వచ్చేది బయట కదా. కలిసారా కలిసాను సార్, కలిసాను. అసలు వి డిడెంట్ ఎక్స్పెక్ట్ సార్ ఇట్లా, అసలు నిజంగా అంటే ఎలా ఎంత బిజీ. కాబట్టి వాళ్ళు ఏంటంటే ఎక్కువ కూడా సార్ మీ ఇంటి వరకు వచ్చిన కలవడానికి కుదరట్లేదు, గేట్ సెక్యూరిటీ ఆఫ్ చేశారంటే మాకు తెలుసు కదా. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎవరో మనకి ముఖ్యమంత్రి కానీ మన కోసం వాళ్ళ పని మానుకుని ఖర్చు పెట్టుకుని ఇక్కడ దాకా వచ్చారు. కానీ కలవడానికి కూడా కదా ఈ కాన్సెప్ట్ పెట్టుకున్నాం. ఇలా అయితే అప్పుడు ఇంటి దగ్గర అయితే ఒకళ్ళు ఇద్దరు వస్తారు, ఇక్కడైతే అందరూ కలవచ్చు కదా. ఇప్పుడు అలా ఎగ్జిబిషన్స్ పెట్టుకుని ఒక్కో ఏరియాకి వెళ్తుంటాం. సరౌండింగ్లో ఉన్న కంపెనీస్ అందరూ వస్తున్నారు, మన స్కూల్గా కలుస్తున్నారు. మీరు ఎలా హ్యాపీగా ఉన్నారు, వాళ్ళు కూడా అదే వాళ్ళు మిమ్మల్ని కలుస్తామని అనుకున్నాం. ఇలా కలుస్తున్నాం, మీరు ఏమైనా యాక్టివిటీ చూపిస్తారేమో, కొంచెం మాట్లాడదామో అనుకున్నాం. కానీ చాలా ఫ్రెండ్లీగా మాట్లాడామని చెప్పి వాళ్ళు కొంచెం ఇదిగా. అదే సార్, ఇంటి దగ్గర అంత ఉండదు కదా, అవునులేండి, పనులు బిజీగా ఉంటారు. ఇప్పుడు ఇదే పనులు వచ్చాం కాబట్టి అందులోనే కలుస్తున్నాం. అసలు నాకు ఇవన్నీ తెలియదు సార్. కాకపోతే మా మేడం రెగ్యులర్గా ఫాలో అవుతారట. ఇప్పుడు తను చెప్తేనే ఓహో అని, అందుకే మేము ఇక మీ దగ్గరికి వచ్చేసాం డైరెక్ట్. ఎనీవేస్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంతసేపు మనం మాట్లాడిన జుబేదా మేడం గారి తమ్ముడి భార్య. మీ పేరండి? మీ నేమ్? తనేమో ఆలీ సార్ గారి సిస్టర్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ అండి.
చాలా సింప్లిసిటీ బాగుంది మేడం. నిజంగా మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది. రిలేషన్స్ అందరా రెండు అందరు అలా. ఇంకా అలీగారు రిలేషన్స్ చాలా మంది ఈ ఎగ్జిబిషన్లోనే ఉన్నారు. ఇక ఎగ్జిబిషన్ విషయానికి వస్తే ఇక్కడికి ఎక్కువ మంది కస్టమర్స్ ముస్లిమ్సే వచ్చారు. స్టాల్స్లో కూడా ఎక్కువ ఐటమ్స్ ముస్లిమ్స్ సంబంధించిన వాళ్ళవే ఎక్కువ ఉన్నాయి. ఏమేమి ఉన్నాయో మీరు కూడా ఒక లుక్ చేయండి. ఆ విధంగా మేము మా జర్నీ కంప్లీట్ చేసుకుని మళ్ళీ ఇంటికైతే తిరిగి వచ్చేసినాం. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.